బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. చిన్నతనంలో చేయవలసినటువంటి పని ఏమిటి అంటే విద్యా సముపార్జన, వివేక సముపార్జన, ఈ రెండు మాత్రమే. ఇంకొక దృష్టికోణం లేనే లేదు. అది మన యొక్క పెద్దల యొక్క దృష్టి. ఇక కథలోకి వెళితే, నారదుడు ఈ విధంగా మిత్రుడి చేత శపింపబడి సృంజయ మహారాజు దగ్గరికి వెళ్ళి, ఓ మహారాజా, పూర్వజన్మలో నా భార్య మాలావతి నాతో పాటు సహగమనం చేసి ఆ తర్వాత జన్మలో నాకు భార్య కావడం కోసం మీ ఇంట్లో మీ కడుపున పుట్టింది. శంకరుడి యొక్క వరప్రసాదం వల్ల అలా జరిగింది. కాబట్టి నీ కుమార్తె అయినటువంటి సుకుమారిని నాకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. వెంటనే సృంజయుడు కూడా సరేనని పెళ్లి చేశాడు. పర్వతుడి యొక్క శాపం వల్ల వెంటనే నారద మహర్షికి పెళ్లి కాగానే వానర ముఖం వచ్చేసింది. ఆ భార్య ఆలోచన చేసింది, నిన్నటిదాకా చక్కటి ముఖం ఉన్నదే నా భర్తకి, ఇది సహజమైనటువంటి ముఖం కాదేమో, ఇందులో ఏదో ఒక శాపం ఉన్నదేమో అని వివేకంతో తెలుసుకుంది. అది కావలసింది మనిషికి. మనస్సులోకి ఏ వికారం రానిలేదు. యథావిధిగా భర్తకు అన్ని రకాల సపర్యలు చేస్తూ ఉన్నది. భర్త పట్ల చాలా భక్తితోటి ఉపాసన చేస్తూ ఉంది. అది కదా భారతీయ మహిళ యొక్క వైభవం. పర్వతుడు నారదుడి యొక్క శాపం వల్ల తాను మళ్లీ స్వర్గానికి వెళ్ళిపోలేక భూలోకంలోనే సంచరిస్తూ ఉన్నాడు. లోకంలో అందరూ గౌరవంతో చూస్తూనే ఉన్నారు. అయితే సమాజంలో భ్రష్టుడైనటువంటి యోగి కూడా ఉత్తమమైనటువంటి మానవుడుగానే ఉంటాడు. గౌరవానికి ఏం లోటు ఉండదు, వివేకానికి లోటు ఉండదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ పర్వతుడు ఒకరోజు మిత్రుడైనటువంటి నారదుడి దగ్గరికి వచ్చాడు. మిత్రమా, మన ఇద్దరం పరస్పరం శాపాలు పెట్టుకున్నాం, ఆ శాప ఫలాన్ని అనుభవించాం కదా, ఇక మన శాపాలు ఉపసంహరించుకుందామా? నా శాపం నేను, నీ శాపం నీవు, ఇద్దరు ఉపసంహరించుకుందాం అన్నాడు ప్రతిపాదన. యోగ బలం చేత, తపస్సు చేత శాపం ఇవ్వడానికి ఎంత ఖర్చు అయిపోతుందో తపశ్శక్తి, మళ్లీ దాన్ని ఉపసంహరించడానికి కూడా అంతకు రెట్టింపు కావాలి తపోబలం. అంతే తప్ప ఊరిగా ఒక మాట విడిచిపెడితే ఉపసంహారం అవ్వదు. అందుకనే ఒక దివ్యమైన అస్త్రాన్ని విడిచిపెట్టడం సులభమే, కానీ మళ్లీ దాన్ని వెనక్కి తెచ్చుకోవటం ఎంతో కష్టం. అశ్వత్థామ కూడా అస్త్రాలు విడిచిపెట్టాడు, అపాండవ మగ్గుగాక అని, కానీ తాను ఉపసంహరించలేకపోయాడు. అప్పుడు కృష్ణుడి యొక్క ఆజ్ఞ మేరకి అర్జునుడే ఉపసంహరిస్తాడు. బాణం వింటిలో నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఎవడైనా వెనక్కు తీసుకురాగలడా? అది మంత్రశాస్త్రం అయితే అంతఃకరణలో దాని మీద అదుపు ఉంటుంది, కాబట్టి వెనక్కు తెచ్చుకోగలుగుతారు. అది మామూలు బాణం కాదు, అస్త్రం, మంత్రపూతంగా వెళ్ళింది, అందుకని వెనక్కి తేగలుగుతారు. దానికి అనుష్ఠాన బలం కావాలి, తపోబలం కావాలి. ఇద్దరూ తమ తమ శాపాల ఆ విధంగా తపస్సు యొక్క శక్తి ద్వారా ఉపసంహరించుకున్నారు. నారద మహర్షికి తన స్వరూపం వచ్చేసింది. అయితే ఆయన భార్యకు ఒక అనుమానం వచ్చింది. నా భర్తకి కోతి ముఖం ఉండాలి కదా, ఇతడెవరు?
నా భర్త కాదేమో అని అనుమానించింది. అప్పుడు నారదుడు ఆమెకి జరిగిందంతా చెప్పాడు. కానీ ఆమెకి నమ్మకం కుదరల. చివరికి పర్వతుడు వచ్చి తన శాపం వల్లనే ఈ విధంగా తన మిత్రుడైనటువంటి నారదుడికి కోతిముఖం వచ్చిందని, తాను తన యొక్క శాపాన్ని ఉపసంహరించుకోవడం వల్ల మళ్ళీ నిజరూపం వచ్చిందని జరిగినటువంటి వృత్తాంతం యావత్తు చెప్పాడు. అప్పుడు ఒప్పుకుందారు. ఇద్దరూ సుఖంగా కాపురం చేసుకుంటున్నారు. ఈ కథ కూడా మహాభారతం శాంతి పర్వంలో ఉంది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఒకనాడు నారదుడు తన మామగారు అయినటువంటి శృంజయుడి దగ్గరికి వెళ్ళి, మామగారు, నేను కోరిందే తడవుగా మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేశారు, అందుకు కృతజ్ఞతగా మీకేదైనా ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను, ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. అప్పుడు ఆయన అల్లుడితో అన్నాడు, అల్లుడు గారు, మీ వంటి బ్రహ్మమానస పుత్రుడు, లోకోత్తరుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు నాకు అల్లుడు కావడం కంటే ఇంకేం భాగ్యం కావాలి, నాకేం అక్కర్లేదు అన్నాడు. అయితే సాధారణంగా కుమార్తెకు వివాహం చేసిన తర్వాత తల్లిదండ్రులు మంచి మనవడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది సహజం. ఎందుకని? దౌహిత్రుడు కావాలి, ఉత్తరాధికారి అవుతాడు. కొడుకులు లేకపోతే మనవడే ఉత్తరాధికారి. దుహిత కొడుకు కాబట్టి దౌహిత్రుడు అంటారు. కానీ ఇవాళ మనం నోళ్లలో పడి దహోత్రుడు అంటున్నాం. దహోత్రుడు కాదు, దౌహిత్రుడు. మా అత్తమామలకు కూడా దౌహిత్రుడే ఉత్తరాధికారి. ఎందుకంటే ఆయన కొడుకులు లేరు. సరే, నీ మనస్సులో ఈ కోరిక ఉంది కదా, దేవతలను మించిపోయేటటువంటి గొప్ప తేజస్సు కలిగినటువంటి ఒక కుమారుణ్ణి కని మీ మనవడగా మీ చేతుల్లో పెట్టి నేను సంతోషపడతా, మిమ్మల్ని సంతోషపెడతా అన్నాడు నారదుడు. అయితే వెంటనే మనసు మార్చుకొని మనవణ్ణి కాకుండా కుమారుణ్ణి ప్రసాదిస్తాను అన్నాడు. ఇది ఇక్కడ విశేషం. అంటే మా కొడుకు పుట్టడు, మీకే కొడుకు పుట్టేటట్టు చేస్తాను అంటున్నాడు. దేవతలను కూడా మించిపోయే కొడుకును కంటావని శృంజయుణ్ణి ఆశీర్వచనం కూడా చేశాడు. పర్వతుడు ఇంద్రభక్తుడు. పర్వతుడు కూడా ఈ మాటలు విన్నాడు. దేవేంద్రుడిని మించి అతన్ని జయించే కుమారుణ్ణి నారదుడు శృంజయుడికి ప్రసాదించబోతున్నాడు అని తెలియగానే ఈయననుకున్నాడు, నేను దేవేంద్రుడి భక్తుణ్ణి, గంధర్వులంతా ఇంద్రుడికి సేవకులేగా, సేవకుణ్ణి. నేను ఈ మాట విని గనక ఊరుకుంటే నేను చెప్పలేదని దేవేంద్రుడికి నా మీద కోపం రావచ్చు. అంటే ఒక విధంగా నేను ఇంద్రుడికి అపచారం చేసిన వాడిని అవుతానేమో అనుకొని నారదుడి యొక్క ప్రయత్నాన్ని భగ్నం చేద్దామనే ఉద్దేశంతో, మిత్రమా నారదా, నువ్వు శృంజయుడికి ఇచ్చిన వరం గురించి నేను కూడా విన్నాను. దేవతలను మించిన వాడిని కంటాడు కదా శృంజయుడు, మరి ఆ పిల్లవాడు అర్ధాయుష్మంతుడవుతాడు అన్నాడు. అంటే పూర్ణాయుష్మంతుడు కాడు అని పర్వతుడు ఒక మెలికి పెట్టాడు. ఇది విన్నాడు శృంజయుడు. మహాత్మా పర్వత, ఇదేం కర్మయ్యా, నా అల్లుడు నాకు మంచి కుమారుణ్ణి ఇస్తాను అంటే నువ్వు ఇలా అంటున్నావు, నీ శాపాన్ని ఉపసంహరించుకో దయచేసి అని ప్రార్థించాడు. అయితే నారదుడు వచ్చి శృంజయుడికి అభయం ఇచ్చాడు. ఓ మామగారు, నేను నీకిచ్చిన ఈ వరం అప్రతిహతం. ఏమైనా సరే నీకు అంతటి తేజస్వి అయిన కొడుకే పుడతాడు. దేవతలే గనక వచ్చి ఏదైనా అపకారం తలపెట్టేటట్టయితే నన్ను తలుచుకో, దేవతలు కూడా నీకు పుట్టబోయే కొడుకుని ఏం చేయలేరు.
అలా చేసినా నేను మళ్ళీ వాడిని బతికిస్తా. అంతేకాకుండా నీ కొడుకు లోకోత్తరుడు అవుతాడు. అతడికి ఏదైనా విశేషం ఒకటి ఉండాలి కదా. నీ కుమారుడి యొక్క మలమూత్రాలు బంగారుమయంగా ఉంటాయి. అలాంటి విశేషమైన శరీర లక్షణాలు ఉంటాయి. నీ కొడుకు దేన్ని ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఈ మానవ లోకంలో పుట్టిన విశిష్టమైన వ్యక్తిగా ఉంటాడు నీ కుమారుడు అని నారదుడు మరొక మారు సృంజయుడికి దీవెనలతో కూడినటువంటి అభయాన్ని ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. సృంజయుడికి కొడుకు పుట్టాడు. ఆ పిల్లవాడికి సువర్ణష్టీవి అని పేరు పెట్టాడు. నిష్ఠీవనము అంటే ఉమ్ము, ఉమ్మేసినా కూడా బంగారం అవుతుంది. ష్టీవనము అంటే విసర్జించే పదార్థాలను కూడా ఉంది శరీరంలో నుంచి, అంటే మలమూత్రాలు, ఉమ్ము ఇటువంటివి. ఆ కొడుకు వల్ల అతడి ఇల్లంతా బంగారమయమైపోయింది. అయితే వాడి చెమట, మలమూత్రాలు అన్నీ కూడా బంగారమే. ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కాబట్టి అసలు క్షేమంగా ఉంటాడా? ఉండే అవకాశం ఉందా? అందువల్ల ఏమైంది, వాడిని చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అంతఃపురంలో దొంగలు పడి ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయారు. అంతేకాకుండా వాడు అర్ధాయుష్కుడవుతాడని పర్వతుడి శాపం కూడా ఉంది కదా. కాబట్టి ఆ దొంగలు వాడిని ఎత్తుకుపోయి వాడి కడుపులో చాలా బంగారం ఉండి ఉండొచ్చు అనుకొని ఆ బంగారం అంతా ఒకేసారి తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో పొట్ట కోసి వాడిని చంపేశారు. ఇంత చేస్తే వాడి కడుపులో బంగారం లేదు. వాడు ఏడుస్తూ శవాన్ని ఒక చోట బారేసి వెళ్ళిపోయారు. తమ దురదృష్టానికి తమను తామే తిట్టుకొని మరీ వెళ్ళిపోయారు. ఈ విషయం తెలిసినటువంటి నారదుడు సృంజయుడి దగ్గరకు వచ్చాడు. మామా, నీ కొడుకు సువర్ణష్టీవిని దేవేంద్రుడే దొంగల రూపంలో వచ్చి చంపేసి ఉంటాడు. దేవతలు కదా వాళ్ళ మోసాలు బాగా తెలుసు వాళ్ళకి. అయినా సరే నీ కొడుకుని నేను బతికిస్తా అని సృంజయుడిని ఓదార్చి ఆ చచ్చిపోయినటువంటి పిల్లవాడిని బతికించాడు. ఇంద్రుడే చంపాడనుకొని ఇంద్రుణ్ణి తిట్టిపోశాడు. తన వరం వల్లనే వాడు స్వర్ణమయుడై ఆ కారణం వల్లే చనిపోయాడు అనే విషయం మాత్రం నారదుడికి అనిపించల. సువర్ణశివుని ఈ విధంగా బతికించాడు, ఆశీర్వదించి వెళ్ళిపోయాడు నారద మహర్షి. ఆ తర్వాత ఏమైందో కృష్ణానుగ్రహంతో రేపటి రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహనవా